అనేది ఏప్రిల్ 15న మొదలు పెట్టారు. అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15-16 వరకు అంటే సుమారు 66 రోజుల వేట నిషేధ కాలంలో మీరు ఇచ్చిన డబ్బు లేదు ఆ మొదటి వారం వచ్చి ఉంటే ఈరోజు ఆ మత్స్యకారులు అప్పు పాలవాడు 60 రోజులు వేచి ఉంటే ఆ డబ్బులు వస్తాయి, ఇంటికి రేషన్ సరుకు పొందుతున్నాం అనే టైంలో నీకు డబ్బులు పడలేదని చెప్పి ఆ యొక్క లబ్ధిదారుని సచివాలయం చుట్టూ బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ చూపించుకున్నారు. వాళ్ళ మనసులో ఉండిపోదండి ఈ కూడా చూస్తున్న ప్రభుత్వం అంత ఈజీగా బీసీ నాయకు మర్చిపోతారా? ఎంత అన్యాయం ఇది. అంటే మీకు బడవాళ్ళు తప్ప పేదవాళ్ళు అవసరం లేదా? బీసీలంటే అంత చిన్న చూప మీకు. ఈ సందర్భంగా మేము కూడా ప్రభుత్వం ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. లబ్ధిదారులు అందరికీ మేలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ 12,204 మందిలో ఇప్పుడు నిజంగా చెప్పగలను మత్స్యకారులు కాకుండా మత్స్యకేతరులు ఎక్కువ మంది ఉంటారు. అంటే కష్టపడేవాడు ఒకడు, షార్ట్కట్లో వచ్చి డబ్బులు తినేవాడు ఉన్న లబ్ధిదారులందరికీ డబ్బులు ఇవ్వాలి అయ్యాలంటే వేసేసామంటారు. అంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్ అంటే అవకుండా వేసేసామని చెప్పారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఒక్క పథకం బీసీలకు మేలు జరిగిన ఒక్క పథకాన్ని మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకం అందిస్తున్నామని చెప్పగలరా? ఒక్క పథకం బీసీలు ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి వాటిని పూర్తి చేసే పథకాలు తప్ప ఇదిగోండి ఈ పథకం ద్వారా బీసీలు పేరు చెప్తుంది, బీసీలు అభివృద్ధిలోకి వస్తారు, బీసీలు రాజకీయ పథకం తెచ్చిస్తున్నామని చెప్పి ఒక్క నాయకులకు చెప్పాడా? ఎవరైనా రోడ్డెక్కి వాళ్ళని ప్రశ్నిస్తే ఆయన గోరు కట్టడం కోసం కేసులు గుర్తుపెడతారా? ఎన్ని రోజులు నిలబెట్టుకోవాలన్నా? బీసీలు అంటే మీరు ముందుకు రావడం మీకు దృష్టిలో ఉండదా? అంటే బీసీలు అభివృద్ధి చెంది మమ్మల్ని ప్రశ్నిస్తారని భయమా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పథకం గుర్తింపు చేసి ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఈ యొక్క డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాల్సిన కోరుకుంటున్నాం. అలానే ఈ వేట నిషేధ కాలంలో ఇస్తున్న డబ్బులు ఇది మంచి ఎండాకాలం అంటే ఏప్రిల్ 15 నుంచి ఈ వేట నిషేధ కాలంలో ఆ ఉంటే మత్స్యకారులు ఎంత బ్యాలెన్స్ ఉన్నామంటే వేసుకోవడానికి లేదు.